తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుమారుడు పులివర్తి వినిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నో సంవత్సరాల కళ మా పార్టీ ఆఫీస్ ఇక్కడ కట్టుకోవటం, సొంత ఇల్లు కట్టుకున్నంత ఆనందంతో అందరం ఇక్కడ ఉన్నాము. అది కూడా వెంకటేశ్వర స్వామి కాలి దగ్గర మా పార్టీ ఆఫీస్ పడుతుంది, పునాది పడుతుంది అని అంటే చాలా సంతోషమైన దినం ఈరోజు. లోకేష్ గారు ఎప్పుడు చెప్తారు కార్యకర్తే అధినేత అని చెప్పి. సో ఆ ఫిలాసఫీ ప్రకారమే కార్యకర్తలకి ఎప్పుడు ఉండేదానికి ఒక ఇల్లు లాంటిది ఈ పార్టీ ఆఫీస్. పార్టీ ఆఫీస్ అంటే కేవలం మాకేదో ఒక బిల్డింగో ఒక హంగో అని కాదు. ఈ పార్టీ ఆఫీస్ ద్వారా మా కార్యకర్తల్ని మేము బలపరిచేదానికి అండ్ దీని ద్వారా ప్రజలకి సమాజానికి సేవ చేసేదానికి ఒక మంచి అవకాశం మాకు కలుగుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు కుటుంబ సభ్యుల కళని ఈ రోజున మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మా కోరికని ఈరోజు నెరవేర్చినందుకు వారికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 6 పార్టీ ఆఫీసులకి ఈరోజు ఫౌండేషన్ వేయటం జరిగింది. ముఖ్యంగా ఇది తిరుపతి పార్లమెంట్ ఆఫీసే కాకుండా రీజనల్ పార్టీ ఆఫీస్ కూడా రావడం మా తిరుపతి యొక్క ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కార్యకర్త మనకి పార్టీ ఆఫీసు లేదే అని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. అటువంటిది ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు మా కళల్ని నిజం చేసినందుకు ఆయనకి మేమందరము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఇది ఒక దేవాలయము. మాకు ఒక పార్లమెంట్ ఆఫీస్ భూమి పూజ ఈ విధంగా చేస్తారని కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇదొక పార్లమెంట్ ఆఫీసే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఇల్లు ఇది. ఎందుకంటే ఈరోజు మన ఇల్లు బాగుంటేనే మనం బయట ఏమైనా చేయగలుగుతాం. సో ఆ విధంగా మన పార్టీ బాగుంటేనే మనం ఏమైనా కూడా రాష్ట్రం చేస్తే అనుకుంటుంది. సో దానికోసమనే ఈరోజు పార్లమెంట్ ఆఫీసు ఇక్కడ తిరుపతికి సంబంధించిన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఈరోజు ఇంత ఘనంగా భూమి పూజ చేసి అందరూ బాగుండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కోరుకుంటుంది. కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ మ్యాన్, ఒక సామాన్య కార్యకర్త కంఫర్టబుల్గా వచ్చి ఎవరైతే 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అట్టనే అధ్యక్షురాలు ఉన్నారు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని కలిసి హాయిగా తిరిగి మళ్ళీ పోయేటట్టు ఒక అందమైన ఆఫీసులు చేస్తాం. అట్లనే వేరే కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడా వచ్చినప్పుడు తిరుమల వారి దర్శనం పోయినప్పుడు ఎవరు ఉన్నా కూడా ఉండాలన్నా కూడా వాళ్ళకి రూమ్స్, నిత్య భోజనాలు, ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నిత్య భోజనాలు జరుగుతాయి. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇక్కడ వచ్చి కడుపు నిండా ఆనందిని పోవచ్చు. అట్టనే అక్కడ వచ్చే కార్యకర్త సామాన్య కార్యకర్తలు పెద్దపీట వేస్తాడు. ఎందుకంటే మేము అందరం కూడా నిన్నగాక మొన్న వచ్చాం. కానీ పార్టీ కోసం ఈరోజు పార్టీ ఉందంటే పార్టీ పునాదులు ఈరోజు ఒక కార్యకర్తల మీద పడ్డ పునాదులు. మేమందరం కూడా ఎమ్మెల్యే ఏమంటే వాళ్ళ కష్టం, వాళ్ళ భిక్ష. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వాళ్ళకి పెద్దపీట వేసేటట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పెట్టుకొని ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా అందరూ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. జై హింద్. దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది తెలుగుదేశం పార్టీకి ఒక్కటే కాకుండా ఒక అభివృద్ధి చేయాలన్నా లేదా ఒక సామాన్య మానవుడి ఒక ఇష్యూని మన సమస్యని పరిష్కరించాలన్నా సరే ఒక్క మెంబర్తో కాకుండా టీంతో ఎప్పుడు కూడా మనకు పనులు అవుతాయి. అలాంటి ఒక కార్యాలయం పెడితే అక్కడికి వచ్చి ఎవరైనా అర్జీలు ఇవ్వడానికి లేదా ఇక్కడ జిల్లా కార్యాలయంలో అవైలబిలిటీ పెంచుకొని నాయకులు ఇక్కడ ఉంటే ఆ సమస్యల్ని కూడా ఈజీగా పరిష్కరించే దిశగా ఈరోజు మనం ఈ కార్యాలయాన్ని నిర్మించుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారు చెప్తూ ఉంటారు కార్యకర్తలే అధినేతలని. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ముందుకెళ్తుంది. అంతే గౌరవంగా లోకేష్ గారు అటు ఎమ్మెల్యేలను కానీ శాసనసభ్యులను కానీ అలాగే కార్యకర్తల్ని ఎమ్మెల్యేలను ఎంతైతే గౌరవంగా చూస్తారో అంతే గౌరవంగా కార్యకర్తల్ని కూడా ఆయన గౌరవిస్తూ వెళ్తారు. పార్టీ ఇంకా బలపరుచుకోవడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా